అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది మనందరికీ కూడా ఎంతో పవిత్రమైంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈరోజు దేశ విదేశాల్లో మన తెలుగువారు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. అదేవిధంగా నార్వేలో ఈరోజు ఆంధ్ర ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి, ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగువారు, తెలుగు సోదర సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మీరందరూ కూడా నార్వే దేశంలో నార్వే తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 8, 2016లో ఏర్పడిన నార్వే తెలుగు అసోసియేషన్ ఈరోజు ఒక మార్గదర్శకంగా వివిధ దేశాల్లో మన తెలుగువారు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. రకరకాల వృత్తుల్లో మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీ స్వశక్తితో ఈరోజు నార్వే తెలుగు అసోసియేషన్ నార్వే దేశంలో ఏర్పాటు చేసుకొని ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మీతో అనుసంధానం చేస్తూ, సోదరుడు రఘురామ్ చిట్టూరి మీరు కూడా ఈ పండుగ దినాన మాతో అనుసంధానం కావాలని ఇచ్చిన పిలుపు. ప్రతి తెలుగువారు కూడా ఈరోజు మరి మన భాష గొప్పతనాన్ని, మన సంస్కృతిని కాపాడటానికి మీరు చేస్తా ఉన్న కార్యక్రమాలన్నింటి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఎన్నో చారిటీస్ చేస్తూ ఉన్నారు, ఎంతోమందికి మార్గదర్శకంగా ఉంటా ఉన్నారు. ఆ దేశంలో మనం జాతి గొప్పతనాన్ని ఆ దేశంలో ఉన్న వారికి కూడా తెలియచెప్పే విధంగా మీ కార్యక్రమాలు, మన పండుగలు అవన్నీ కూడా మన భాష, మన సంస్కృతిని ఇవాళ మాతృదేశంలో మాతృభూమిలో మాకన్నా కూడా ఎంత గొప్పగా మిన్నగా మీరు సంస్కృతిని కాపాడుతూ ఉన్నారు, భాషను కాపాడుతూ ఉన్నారు. భావితరాలకి మనం ఈ నార్వే తెలుగు అసోసియేషన్ ద్వారా ఆ దేశానికి వచ్చే మన తెలుగు వారికి కూడా మీరు ఉపయోగపడాలనే ఒక సదుద్దేశంతో ఈ మంచి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా ఆ దేశ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కండి. అదేవిధంగా ఎవరైతే మన తెలుగువారు ఆ దేశానికి వచ్చే వాళ్ళందరూ కూడా మార్గదర్శకత్వం ఇస్తూ ఏ విధంగా మీరు దశాబ్ద కాలం ఆ దేశంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు, మన అసోసియేషన్కి ఎంతో మంచి పేరు వచ్చింది. అదేవిధంగా మన భాష గొప్పతనం కూడా, ఎందుకంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్టర్న్ కావచ్చు, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన మహానుభావులు కృష్ణదేవరాయలు అంటే మహనీయులు స్ఫూర్తి కావచ్చు. సుందర భాషగా మన భాషని మరి ఒక తెలుగు భాష ఉన్న గొప్పతనాన్ని మరి తెలుగు అనగానే మనకు స్ఫూర్తినిచ్చే మహనీయుడు ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి కావచ్చు. ఆత్మవిశ్వాసం అనగానే మనకు గుర్తుకొచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా మరి నార్వే తెలుగు అసోసియేషన్ వారు ఆ దేశ అభివృద్ధిలో మన ప్రాంతాల నుంచి వచ్చిన మన తెలుగు వారికి అండగా ఉంటూ మార్గదర్శకం ఇస్తూ మరి మన సంస్కృతిని కాపాడుకుంటూ మాతృభూమిని మరవకుండా మాతృదేశం అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు అవ్వాలని, మన అమరావతి నిర్మాణం కావచ్చు, మన రాష్ట్రాల అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన స్థానాలకి మీరందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఈ నార్వే తెలుగు అసోసియేషన్ దశాబ్ద ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. అది కూడా పండగ దినం మన తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది నాడు ఉగాది పచ్చడిలాగా మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.